హలో ఫ్రెండ్స్, మా టీవీ మేనేజ్మెంట్ ఎప్పుడైతే కరెంట్ షో అంటే జరిగే షో చివరి దశకైతే వస్తుందో దానికి ఒక 2-3 వారాల ముందే కొత్త షో అంటే దాని తర్వాత ఏదైతే షో వస్తుందో ఆ షో ప్రోమో అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఆ ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత ఆ షో మీద రచ్చరచయిత చేస్తారు యూట్యూబ్లో. అదొక ప్రమోషన్ లెక్క అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎందుకురా ఈ సోదంతా అని చెప్పి అనుకుంటారేమో. సో ఇప్పుడు మనకి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 అయితే చివరి దశకైతే వచ్చేసింది. ఇక మహా అంటే 2-3 వారాల కంటే ఎక్కువైతే ఉండబోదు. ఇక నేను అనుకోవడం కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్ 2 అనేది ఈ మంత్ ఎండ్కి అయితే అయిపోద్దని నేనైతే అనుకుంటున్నాను. ఇక దాని తర్వాత ఆడియన్స్ అందరూ నెక్స్ట్ ఏంటి అనుకోవాల్సిన పని లేదు. మా టీవీ మేనేజ్మెంటే ఆల్రెడీ ఒక ప్రోమోని అయితే రిలీజ్ చేసింది. ఆ షో పేరు ఏంట్రా అంటే కుక్కు విత్ జాతిరత్నాలు. ఇక ఈ షో పేరు విన్న తర్వాత మనం డైరెక్ట్గా ఈ షో కుకింగ్కి సంబంధించింది అని అయితే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అర్థం చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ మా టీవీ మేనేజ్మెంట్ అయితే ఈ కొత్త షో కోసం కంటెస్టెంట్స్ని ఎంపిక చేసేసింది. ఇక ఈ షోలో 18 మంది కంటెస్టెంట్స్ అయితే ఉండబోతున్నారు. అంటే 9 జంటలు, అంటే 9 మంది అబ్బాయిలు 9 మంది అమ్మాయిలు. ఇక మనకందరికీ తెలిసిందే కదా, మా టీవీ మేనేజ్మెంట్ షోకి ఎవరు వస్తే టీఆర్పీ ఎక్కువ వస్తుంది అనే దాని గురించి వాళ్ళు ముందే ఆలోచిస్తారు. సో అలా నాకు తెలిసి ఈ 3 జంటలు మాత్రం కన్ఫామ్గా అయితే ఈ కొత్త షోకి అయితే రాబోతున్నారు. వాళ్ళల్లో మొదటి జంట వచ్చి అమర్దీప్ అండ్ తేజు. వీళ్ళిద్దరూ 100% కన్ఫామ్డ్గా అయితే ఈ షోకి అయితే రాబోతున్నారు. అలాగే ప్రేరణ అండ్ శ్రీపాద్ వీళ్ళిద్దరు కూడా ఈ షోకి అయితే రాబోతున్నారు. ఇక దాని తర్వాత నిఖిల్ కూడా కన్ఫామ్గా అయితే వస్తాడు. కాకపోతే నిఖిల్తో వచ్చే ఆ జంట అంటే ఆ అమ్మాయి ఎవరు అనేది మాత్రం ఇంకా సస్పెన్స్లో ఉంది. చాలామంది ఏం చెప్తున్నారు, నిఖిల్ కావ్య వీళ్ళిద్దరూ జంటగా వస్తారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చిన్న బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడమే కష్టం, అలాంటిది వాళ్ళిద్దరూ జంటగా కలిసి ఈ కొత్త షోకి వస్తారు అని మాత్రం మనం మర్చిపోతాం. ఇక వాళ్ళిద్దరూ కలిసి వస్తే మాత్రం ఆ షో అద్భుతమే. నాకు తెలిసైతే వీళ్ళిద్దరూ కలిసి ఆ షోకి రావడం అయితే కష్టం. ఇక దాని తర్వాత యష్మి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే యష్మి ఎవరితో వస్తుంది అనేది మాత్రం ఇంకా క్లారిటీగా అర్థం అవ్వట్లేదు. నేను అనుకోవడం ఏంటంటే, ఒకవేళ వస్తే నిఖిల్తో పాటు రావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కొత్త కంటెస్టెంట్తో కలిసి రావచ్చు. సో ఏది ఏమైనా సరే యష్మి, నిఖిల్, కావ్య వీళ్ళ ముగ్గురు ఈ షోకి వస్తే మాత్రం ఆ షో టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఎందుకంటే ముగ్గురు ట్రెండింగ్ క్యాండిడేట్సే. ఇక దాని తర్వాత అసలు ఈ షోనే తీసుకురావాలి అని మా టీవీ మేనేజ్మెంట్కి ఎలా ఐడియా వచ్చిందంటే, తమిళ్లో ఒక ప్రోగ్రామ్ ఉంది, ఈ కుకింగ్ ప్రోగ్రామ్, అది బాగా హిట్ అయింది. ఇక దాని తర్వాత ఆహాలో కూడా ఒక షో వచ్చింది కుకింగ్ గురించి, దాంట్లో అమర్దీప్ వచ్చాడు. సో ఆ షో కూడా పెద్ద హిట్ అయింది. సో అందుకని మా టీవీ మేనేజ్మెంట్ ఇలా మనం కూడా చేయొచ్చు కదా, ఒక ప్లాన్ చేయొచ్చు కదా అని చెప్పని ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన నీతోనే డ్యాన్స్ అది పెద్దగా హిట్ అవ్వాల, అందుకని దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయలే. స్మార్ట్ జోడీ తర్వాత కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్, దాని తర్వాత ఏ షో పెట్టాలని ఇప్పటి వరకు ఆలోచించారు. ఫైనల్గా అయితే ఈ కుకింగ్ షోని అయితే తీసుకొచ్చారు. ఇక దాని తర్వాత చూసుకుంటే దీనికి యాంకర్గా ఎవరు ఉండబోతున్నారు అంటే శ్రీముఖి ఉండొచ్చు, లేకపోతే సుమానే తీసుకురావచ్చు అని నా అభిప్రాయం. ఇక ఫైనల్గా ఈ కొత్తగా వచ్చే ఈ కుకింగ్ షోకి నిఖిల్ ఎవరితో రావచ్చు అని మీరు అనుకుంటున్నారో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై.